సుప్రీంలో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ఈ విషయంపై ఇక సుప్రీంలో ఏసీబీ పిటిషన్పై ఉత్కంఠకు తెరపడింది. రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, సుప్రీం రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేయడానికి గల కారణాలేంటి? శ్రాంతి, ప్రస్తుతం ఇది హైకోర్టులో విచారణలో ఉంది. హైకోర్టులో విచారణ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి హైకోర్టులో విచారణలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ కానప్పుడు సుప్రీంకోర్టుకు రావాల్సిన అవసరం అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు భావించింది. గతంలో ఇంతకుముందు మనం చెప్తున్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ అప్పుడు కూడా హైకోర్టులో పూర్తి స్థాయి విచారణ కంప్లీట్ అయ్యి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు సుప్రీంకోర్టుకు రండి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి సూచించడం జరిగింది. ప్రస్తుతం ఇదే విషయంలో కూడా హైకోర్టులో ఇంకా విచారణ అనేది కూడా జరుగుతోంది. కాబట్టి విచారణ కంప్లీట్ కాలేదు. కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు సుప్రీంకోర్టుకి రండి అని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, అదేవిధంగా మరో వ్యక్తికి సంబంధించిన బెయిల్ ను రద్దు చేయాలి, వాళ్ళు సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి తెలంగాణ ఏసీబీ తరపు న్యాయవాదులు సూచించడం జరిగింది. దాంతో సుప్రీంకోర్టు ఏకీభవించడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ విచారణ కూడా జరిగింది. మీరు దాదాపు 4 రోజుల పాటు ఆయన రిమాండ్ లో ఉంచుకున్నారు. సాక్ష్యాలన్నింటినీ కూడా మీరు నమోదు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి, అంటే అధికార పార్టీలో లేని వ్యక్తి ఏ విధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేయగలుగుతాడు అనే దాని గురించి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా తెలంగాణకు సంబంధించిన ఏసీబీ న్యాయవాదుల యొక్క వాదనలతోటి సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ఈ పిటిషన్ ని తోసిపుచ్చుతూ ఈ పిటిషన్లను విత్డ్రా చేసుకోవాల్సిందిగా కూడా సూచించడం కూడా జరిగింది. హైకోర్టులో పూర్తి స్థాయి విచారణ కంప్లీట్ అయ్యి అక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు న్యాయం జరగలేదని చెప్పి భావిస్తే కనుక అప్పుడు మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించండి అని చెప్పడం కూడా జరిగింది. పూర్తి జడ్జిమెంట్ కాపీ అనేది కూడా ఇంకా రావాల్సి ఉంది. ఆ జడ్జిమెంట్ లో ఏం రాశారు, ఏం మెన్షన్ చేశారు, ఏ కారణాల వల్ల ఈ బెయిల్ రద్దు పిటిషన్ ను తిరస్కరించారనే దాని గురించి కూడా మిగిలిన విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఇంకా సాయంత్రం కల్లా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలన్నింటి కూడా వచ్చే అవకాశం ఉంది. జడ్జిమెంట్ కాపీ కూడా ఈ రోజు ఈవినింగ్ కల్లా కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉండే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం మీద కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన బెయిల్ ను రద్దు చేయాలని చెప్పేసి రద్దు చేయించాలని తెలంగాణ ఏసీబీ సూచించిన ప్రయత్నాలు మాత్రం ఇక్కడ సుప్రీంకోర్టులో ఫలించలేదని చెప్పుకోవచ్చు. శ్రవంతి, అయితే శిరీష్, దీనిపై తెలంగాణ ఏసీబీ తరపు న్యాయవాదులు ఏమన్నా అంటున్నారా? ఐ థింక్ వాళ్ళు బయటకు రావాల్సింది. ఇప్పుడే జస్ట్ జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. ఒక 2 నిమిషాల క్రితమే వాళ్ళు దీనిపైన సీనియర్ న్యాయవాదులతో చర్చించడం కూడా చర్చించుకుంటున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఏం చేయాలి అనే దాని గురించి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. అసలు ఏం డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే పిటిషన్ తిరస్కరించింది అని చెప్పేసి పిటిషన్ తిరస్కరిస్తున్నామని చెప్పి ప్రధాన న్యాయమూర్తి చెప్పగానే మీడియా అంతా కూడా బయటకు ప్రకటించుకురావడం కూడా జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ఒక 2 నిమిషాలు వాదనలు కూడా జరిగాయి. ఆ వాదనలు ఏం జరిగాయి అనే దాని గురించి కూడా కొద్దిసేపట్లో న్యాయవాదులు సూచించే అవకాశం ఉంది. ఎప్పుడు మళ్ళీ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది అనేది కూడా కొద్దిసేపట్లో తెలుస్తుంది. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ శిరీష్.